ఘనంగా గోదారంగా స్వామి కళ్యాణం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త డాక్టర్ సుహాసిని విక్రమ్ సింహరెడ్డి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కుమార్ రాఘవాచారి స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు మా గురు రంగనాథ గారు, శ్రీ సతీశ్వర గారు మరియు మా గురు విక్రమనాథ్ గారు మరియు శివాజీ రెడ్డి గారు కుటుంబాలకు తర్వాత రెండవ కార్యక్రమం పుణ్యాహవాచనం, వాసుదేవ పుణ్యాహవాచనం. ఓం చరణం పవిత్రం చరణం పవిత్రం విదతం పురాణేన భూతరస్తరదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతా అది పాపానాం పాప్మానామావనాదిరేమ. ఓం విష్ణోరరాటమసే దర్భే సంహాద్య. ఓం విష్ణోరరాటమసి విష్ణోర్పుష్ణమసి విష్ణో సప్తే అక్షరం పాంతో అక్షరం సమర్పయామి. దేవస్య సవితా ప్రసేవ శోనోర్భావ్యాం పృష్ఠోస్తేభ్యామానదే. ఓం శ్రీ సంతాన వేణుగోపాల స్వామియే నమః. నా పేరు బోరవెల్లి పవన్ కుమార్. నేను శ్రీ సంతాన వేణుగోపాల స్వామి అర్చకుడిని. శ్రీ సంతాన వేణుగోపాల స్వామి అర్చకుడిని. ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం భీమ్నగర్ గద్వాలలో ప్రతి సంవత్సరము ధనుర్మాస పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. ఈ మాసంలో ధనుర్మాస వ్రతం ఎవరైతే దీక్షతో చేస్తారో వారికి తప్పక వివాహం అవుతుందని, వారు కోరుకున్న కోరికలు తీరుతాయని ఒక భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ ధనుర్మాస పూజలలో చాలామంది, ముఖ్యంగా వివాహం కాని స్త్రీలు ఈ యొక్క దీక్షను తీసుకొని ఈ యొక్క గోదాదేవి కళ్యాణంతో ఈ ధనుర్మాస వ్రత దీక్ష పూర్తవుతుంది. అంతవరకు వీళ్ళు చాలా నియమనిష్టలతో ఈ యొక్క వ్రతాన్ని పాటిస్తారు. ముఖ్యంగా ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో సూర్యుడు ఉదయించక ముందే బ్రహ్మీ ముహూర్తంలోనే స్వామివారికి రోజు ఒక తమిళ పాసురం, అనగా నీలాతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాత్వం స్వం శృతిసర సిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం సజనిగలితం యా బలాత్కృత్య భుంతే గోదా తస్యై నమ ఇదమిదం భూజయే వాస్తు భూయః అంటూ ఆ గోదాదేవి రోజు ఒక తమిళ పాశ్రంతో స్వామివారికి పూజ చేసి ప్రతిరోజు పొంగలి నివేదన చేసి ఆ పొంగలిని మరి భక్తులకు తమ యొక్క స్త్రీలందరూ కలిసి స్వామి పూజ చేసి ప్రసాదంగా స్వీకరించేవారు. అదే స్వామి దేవస్థానంలో కూడా ఈ ధనుర్మాసంలో మరి సూర్యుడు ఉదయించక ముందే స్వామివారి కోవలకు అర్చకుడు వచ్చేసి స్వామివారికి ఈ పొంగలి నైవేద్యాన్ని పెట్టి రోజు ఒక పాసురం స్వామివారికి తమిళ పాసురం చదివి
మరి ఈ యొక్క పొంగల్ నివేదన చేసి భక్తులకు ఆ ప్రసాదాన్ని ఆ పొంగల్ని ప్రసాదంగా మరి ప్రసాద వితరణ చేస్తారు. ఇదే మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. అక్కడితో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మరి ఇటువంటి పవిత్రమైన ఈ మాసాన్ని ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో చాలా నియమనిష్టలతో చేసి చివరిగా ఈరోజు గోదాదేవి మరి రంగనాథ స్వామిని పూజించడం వల్ల ఆ రంగనాథ స్వామి ప్రత్యక్షమై నువ్వు శ్రీరంగం రా, నేను వివాహం చేసుకుంటా అని చెప్పాడు. ఇలా గోదాదేవి 30 రోజులు చేసిన తర్వాత 29వ రోజు 27వ రోజు కూడార వెళ్ళి చేస్తారు. 108 గంగాలలో క్షీరాన్నం నైవేద్యం పెట్టి స్వామినికి ఎంత పూజ చేసినా నాకు ప్రత్యక్షం అవుతలేవని చెప్పి బాధపడితే 27వ రోజు గంగాలతో కూడార వెళ్ళి చేసి 108 గంగాలలో ఈ క్షీరాన్నం నైవేద్యం పెట్టడం వల్ల 30వ రోజు ఆ రంగనాథ స్వామి ప్రత్యక్షమై నువ్వు శ్రీరంగం రాని వివాహం చేసుకుంటా అని చెప్పాడు. ఆ రోజు అలా చెప్పినందుకు ఆమె 30వ రోజు ఆమె శ్రీరంగం వెళ్తుంది తన తండ్రితోటి విష్ణు చిత్తునితోటి. అలా గోదాదేవి విష్ణు చిత్తుతో వెళ్ళి శ్రీరంగం వెళ్ళి గోదాదేవి శ్రీరంగనాథ స్వామి కళ్యాణము నిజంగానే కనుక 30వ రోజు గోదాదేవి కళ్యాణం చేసుకొని మన దేవాలయంలో కూడా రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణం వైభవంగా చేస్తాము. దీంతో ఈ ధనుర్మాస దీక్ష ముగుస్తుంది. కనుక ఈ గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న వారికి తప్పక వివాహం అవుతుంది. వాళ్ళకి ఏమైనా తీరిన కోరికలు ఉంటే తప్పక తీరుతాయి. అదేవిధంగా ఇంకా ఏవైనా కోరికలు ఉన్నా కూడా ఈ యొక్క వ్రత దీక్ష తీసుకొని ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో వారికి తప్పక స్వామివారికి అనుగ్రహం లభిస్తుందని మనకు భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఇది ముఖ్యంగా శ్రీ వైష్ణవ దేవాలయంలో చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఓం నమో శ్రీ సంతాన వేణుగోపాల స్వామియే నమః.